ఈ ద్రాక్ష రసంలో కొంచెం తాగి తాకుండా కొంచెం ఉమ్మూసేవాళ్ళు అందుకు. ఈ చివరి దాకా వచ్చేదాకా అట్లాగే ఉండేది. అందుకే అదొక అదృష్టం. నేను తాగలేదని చెప్పే కదా. అదొక అద్భుతం. రొట్టె ద్రాక్ష రసం అద్భుతం అది. ఇప్పుడంటే పాస్టర్లు వచ్చబోతున్నారు అనుకోండి, అది వేరే విషయం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేరిట తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సహోదరులందరికీ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. శివశక్తి కరుణాకర్ సుగ్గుణ అనే వ్యక్తి క్రీస్తు రక్తముగా శరీరంగా భావించే రొట్టె ద్రాక్షారసం గురించి ఏం మాట్లాడుతున్నాడో మీరందరూ విన్నారు. నిన్నగాక మొన్న బ్యాప్టిజమాల గురించి కూడా ఇదే వ్యక్తి మాట్లాడుకుంటూ యేసుక్రీస్తు ప్రభు ఉచ్చలో బాప్తిస్మం తీసుకోండి అని చెప్పి మాట్లాడాడు. క్రైస్తవ జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి రెండు విషయాలు. మారుమనసు అనుభవంలోకి వచ్చిన తర్వాత తీసుకునే బ్యాప్టిజం, క్రమం తప్పకుండా తీసుకునే దేవుని శరీరము, దేవుని రక్తం. ఈ రెండు విషయాల గురించి కరుణాకర్ సుగ్గుణ ఎంత వల్గర్గా మాట్లాడాడో బహుశా మీరందరూ వినే ఉంటారు, చూసే ఉంటారు. ప్రపంచ జనాభాలో యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకుని ఆరాధించే జనం సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. క్రైస్తవులకు మనోభావాలు ఉండవు, క్రైస్తవులకు విశ్వాసం ఉండదు, క్రైస్తవులకు దేవుని మీద ప్రేమ ఉండదు. మరి మన మనోభావాలు దెబ్బతినవు, వాళ్ళు ఏమైనా మాట్లాడచ్చు. ఇంత దారుణంగా, ఇంత జుగుప్సాకరంగా ఆ వ్యక్తి మాట్లాడితే పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేద్దామంటే పోలీసులు కేసు తీసుకోరు. ఒకవేళ కాళ్లకుండే చెప్పులు అరిగేలాగా స్టేషన్ చుట్టూ తిరిగి కేసు పెడితే ఎఫ్ఐఆర్ చేస్తారు తప్ప కనీసం అతన్ని స్టేషన్ దగ్గరకు కూడా పిలిపించరు. ఇది తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఇక వీళ్ళు గోపి సనాతన సేన కావచ్చు, శివాజీ సేన కావచ్చు, హిందూ జనశక్తి వాళ్ళు కావచ్చు, ఎక్స్ క్రిస్టియన్ వాళ్ళు కావచ్చు, ఈ శివశక్తి వాళ్ళు కావచ్చు, వీళ్ళు ప్రతిరోజు ఏర్పాటు చేసే లైవ్ల్లో, డిబేట్లలో మరియ తల్లిని గురించి ఎంత వల్గర్గా మాట్లాడతారు అంటే, యేసుక్రీస్తు ప్రభువుని గురించి ఎంత వల్గర్గా మాట్లాడతారు అంటే, పరిశుద్ధాత్మ దేవుని గురించి ఎంత అసహ్యంగా మాట్లాడతారు అని అంటే క్రైస్తవులు వినాలంటేనే కష్టం అనిపిస్తుంది. కానీ వాళ్ళు చాలా తేలిగ్గా నోటితో అవి మాట్లాడుతూ ఉంటారు. ఇది ప్రతిరోజు జరిగేదంతే. కానీ బిగ్ టీవీ కానీ, ఆర్టీవీ కానీ, రాజ్ న్యూస్ వాళ్ళకి కానీ, మిగిలినటువంటి ఛానళ్ళ వాళ్ళకి ఎవ్వరికీ కూడా ఈ విషయాలు ఏవి కనబడవు. షాలేం రాజు గారు చర్చికి వస్తున్నటువంటి వ్యక్తులతో మల్లెపూల గురించి మాట్లాడినప్పుడు మాత్రం ఒక 15 రోజుల పాటు అదే డిబేట్. ఏ టీవీ ఛానల్ ఆన్ చేయండి, ఏ యూట్యూబ్ ఛానల్ ఆన్ చేయండి, షాలేం రాజును చంపాలి, షాలేం రాజును ఉరిదీయాలి, షాలేం రాజు క్షమాపణ చెప్పాలి, షాలేం రాజుని అరెస్ట్ చేయాలి. మరి కరుణాకర్ సుగ్గుణకి గుడి కట్టాలేమో. ఒక పని చేయండి, హిందూ సహోదరులందరూ కలిసి కరుణాకర్ సుగ్గుణని మీ ఆధ్యాత్మిక నాయకుడిగా ఎన్నుకోండి. ఎంత బాగా మాట్లాడుతున్నాడు కదా. మీకు మాత్రమే మనోభావాలు ఉంటాయి. దేవుని రక్తంలో, దేవుని శరీరంలో పాస్టర్లు ఉచ్చపోస్తారట. అసలు ఏం మాట్లాడుతున్నాడో అతనికి మాత్రం అర్థమవుతుందా? అంత ఉన్మాదంతో అతను మాట్లాడుతుంటే పక్కనుండే ఆడబిడ్డ కొత్త పెళ్లి కూతురులాగా సిగ్గుపడుతూ నవ్వుతోంది. ఇది మన దేశంలో క్రైస్తవుల పరిస్థితి. నేను ఖమ్మంలో కరుణాకర్ సుగ్గుణ మీద కేసు పెట్టేప్పటికీ 3 నెలలు అవుతుంది. ఇంతవరకు కనీసం ఆయన్ని స్టేషన్ దగ్గరికి రమ్మని కూడా పిలవలేదు ఖమ్మం పోలీసులు. భారతీయ జనతా పార్టీ వాళ్ళని కాపాడుకుంటుంది, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళని కాపాడుకుంటుంది, ఆర్ఎస్ఎస్ వాళ్ళని కాపాడుకుంటుంది, పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళే ఉన్నారు.
ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా వాళ్ళే ఉన్నారు. దేశ ప్రధానమంత్రిగా వాళ్ళ మనిషి ఉన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మొత్తం వాళ్ళ చేతుల్లోనే ఉంది. క్రైస్తవులు ఎన్ని మాటలైనా అనొచ్చు, ప్రాణం కంటే క్రైస్తవులు ఎక్కువగా ప్రేమించే పరిశుద్ధ గ్రంథాన్ని తగలబెట్టొచ్చు, చర్చిలను పడగొట్టొచ్చు, క్రైస్తవ ఆడబిడ్డలను నడి రోడ్డు మీద నగ్నంగా ఊరేగించవచ్చు. మణిపూర్లో ప్రతిరోజు అక్కడ ఏదో ఒక మూలన క్రైస్తవ ఆడబిడ్డల్ని ఒంటి మీద బట్టలు లేకుండా ఊరేగించినటువంటి సంఘటనలు జరిగాయి. కానీ ఆర్టీవీ మాట్లాడలా, బిగ్ టీవీ మాట్లాడలా, రాజ్ న్యూస్ మాట్లాడలా, హిందుత్వవాదానికి సంబంధించినటువంటి ఏ టీవీ ఛానల్ కూడా ఆ విషయాల గురించి మాట్లాడలా. క్రైస్తవులను అసలు మనుషులుగా చూస్తే కదా ఫస్ట్, వాళ్ళ దృష్టిలో మనం మనుషులుగా కనబడితే కదా. ఈ కరుణాకర్ సుగ్గున గురించి నేను విన్నాను ఇంతకుముందు. ఇతను ఈ ధర్మరక్షకుని అవతారం ఎత్తకముందు సినీ ఫీల్డ్లో వాటర్ బాటిల్ అందించుకుంటూ తిరిగేవాడట. అప్పుడు మరుగుదొడ్లు కడిగేవాడు ఇతను అని మాట్లాడేవాళ్ళు అప్పట్లో. మనం బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళినప్పుడైనా, రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళినప్పుడైనా, టాయిలెట్స్ దగ్గర కుర్చీ వేసుకొని కూర్చుంటారు కదా, అలా చేరేసుకొని కూర్చొని వచ్చే పోయే వాళ్ళ దగ్గర నుంచి 5 రూపాయలు 10 రూపాయలు వసూలు చేసేవాడట కరుణాకర్ సుగ్గున. వాడికి ఇంకా బుద్ధి పోలా. ధర్మరక్షకుని అవతారం ఎత్తిన తర్వాత కూడా మూత్రం గురించే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు గొప్ప విషయం ఏంటంటే, కరుణాకర్ సుగ్గున వాళ్ళ అమ్మ క్రైస్తవురాలు. పాస్టర్లు ఒకవేళ ఆ ద్రాక్షారసంలో మూత్రం కలుపుంటే మరి వాళ్ళ అమ్మ కూడా తాగిందా? అది ఎంత దారుణమైనటువంటి విషయం మీరు చూడండి. అసలు మనసుకు కష్టం అనిపిస్తూ ఉంది మాట్లాడాలంటే. మనవాళ్ళు చాలా పెద్ద పెద్ద స్థాయిల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు. మనవాళ్ళు ముఖ్యమంత్రులతో మాట్లాడగలిగే హోదాలో ఉన్నవాళ్ళు ఉన్నారు, కేంద్ర మంత్రులతో మాట్లాడగలిగే హోదాలో ఉన్నవాళ్ళు ఉన్నారు, మైనారిటీ కమిషన్ చైర్మన్స్తో మాట్లాడే హోదాలో ఉండే బిషప్ కౌన్సిల్స్, బిషప్ లీడర్లు ఉన్నారు, బిషప్లు ఉన్నారు. మరి ఎందుకో ఈ విషయాల గురించి ఎవరు మాట్లాడట్లేదు. బహుశా నేను అడగకూడదేమో మాట్లాడండి, నీకంటే పని పాట లేక నువ్వు మాట్లాడుతున్నావు, మాకే సంబంధం రా బాబు, మాకు చాలా పనులు ఉన్నాయని అంటారేమో. ఇంకా ఎన్ని రోజులు భరించాలో నాకైతే అర్థం కావట్లే ఈ విషయాలు. రేపొద్దున మన పిల్లల పరిస్థితి ఏంటి? మన ఇంట్లో ఎదుగుతున్నటువంటి చిన్నపిల్లల పరిస్థితి ఏంటి? ఇప్పుడే ఇలా ఉంది పరిస్థితి. ఈ దేశాన్ని హిందుస్థాన్గా మారుస్తామంటున్నారు, దేశ రాజ్యాంగాన్ని మార్చేస్తామంటున్నారు, క్రైస్తవులకి ముస్లింలకు ఉండే ఓటు హక్కు రద్దు చేస్తామంటున్నారు. ఒకవైపు మత మార్పిడి నిరోధక బిల్లులు తీసుకుని వచ్చారు, మరొక వైపు పాస్టర్స్ని చంపుతున్నారు, ఇంకొక వైపు కేసులు, పాస్టర్ మీద కేసు పెడితే చాలు విత్ ఇన్ సెకండ్స్ లో అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తున్నారు. కానీ మరి వాళ్ళు చేసేది ఏంటి అని అడిగితే మాత్రం దానికి సమాధానం లేదు, ఎవడు పట్టించుకునే నాదుడు లేడు. ఎందుకంటే మన తరపున చట్టసభల్లో మాట్లాడడానికి మనకు ప్రజాప్రతినిధులు ఎవరూ లేరు, అసెంబ్లీలో మాట్లాడడానికి ఎమ్మెల్యేలు లేరు, పార్లమెంట్లో మాట్లాడడానికి ఎంపీలు లేరు. ఆంధ్రాలో అండి సుమారు 1,60,00,000 మంది క్రైస్తవులు ఉన్నారు ఆంధ్రాలో. తెలంగాణలో సుమారు 60 నుంచి 80 లక్షల మంది క్రైస్తవులు ఉన్నారు. మన ఓట్లు మనం వేసుకున్న, ముస్లింల దళితుల సపోర్ట్ తీసుకొని క్రిస్టియన్స్ మన ఓట్లు మనం వేసుకున్న సుమారు 20 నుంచి 25 ఎమ్మెల్యే స్థానాలు, 4-5 ఎంపీ స్థానాలు గెలుచుకోగలిగిన ఓటు బ్యాంక్ మనకుంది. కానీ మన వాళ్ళు ఎవరు ఆ దిశగా అడుగు వేయడానికి కూడా ఇష్టపడరు. ఇవన్నీ ఆలోచించిన తర్వాత అధికారంలో మనకంటూ స్పేస్ లేకపోతే, అధికారంలో మనకంటూ స్థానం లేకపోతే, మన వాళ్ళు కూడా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గెలవకపోతే, మంత్రులుగా ఉండకపోతే మన అలా బతకనెవరు అన్న విషయం క్లియర్గా అర్థమైన తర్వాత ఈ మెగా కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం ప్రారంభించాం. ఖమ్మంలో మెగా కాన్ఫరెన్స్ జరిగింది, కడపలో మెగా కాన్ఫరెన్స్ జరిగింది, క్రిస్టియన్ పొలిటికల్ కాన్ఫరెన్సెస్ హైదరాబాద్లో హరిహర కళాభవన్లో మెగా కాన్ఫరెన్స్ జరిగింది. వైజాగ్లో అక్కడున్నటువంటి పరిస్థితులను బట్టి వాయిదా వేయాల్సి వచ్చినా వైజాగ్లో మళ్ళీ మెగా కాన్ఫరెన్స్ ఉంటుంది. ఈ నెల 30వ తేదీన, అంటే వచ్చే 30వ తేదీన అనంతపురం జిల్లా గుంతకల్లో గాయత్రి ఫంక్షన్ హాల్లో క్రైస్తవ రాజకీయ అవగాహన సదస్సు జరుగుతుంది. జూలై నెల 10వ తేదీన కరీంనగర్లో తెలంగాణ రాష్ట్ర స్థాయి క్రైస్తవ రాజకీయ సదస్సు జరుగుతుంది, పొలిటికల్ కాన్ఫరెన్సెస్ జరుగుతున్నాయి. చాలా ఇబ్బందిగా ఉంటుంది, మాకు చాలా కష్టంగా ఉంటుంది. ఫంక్షన్ హాల్ మాట్లాడుకోవాలి,
సౌండ్ సిస్టమ్ మాట్లాడుకోవాలి, ఆర్కెస్ట్రా వాళ్ళని మాట్లాడుకోవాలి, చైర్స్ తీసుకొచ్చుకోవాలి, జనరేటర్ మాట్లాడుకోవాలి, వచ్చేపోయే వాళ్ళకి వాటర్ బాటిల్స్ ఏర్పాటు చేయాలి. వ్యక్తిగతంగా నా ఇంట్లో పెళ్లి కాదండి, నా ఇంట్లో పెళ్ళో లేకపోతే నా బిడ్డ ఫంక్షనో కాదు. ఒకటి చేయగలం, రెండు చేయగలం, కానీ ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఇలాంటి సభలు జరపాలి అని అంటే ఇది ఎంత ఖర్చుతో కూడుకుందో ఒకసారి ఆలోచించండి. చాలా మంది మేము స్పాన్సర్ చేస్తాం, ఒక కాన్ఫరెన్స్ మేము స్పాన్సర్ చేస్తాం, 2 కాన్ఫరెన్స్లు మేము స్పాన్సర్ చేస్తామని మాట్లాడిన వాళ్ళు ఇవాళ కనీసం ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తే పరిస్థితి లేదు, తప్పించుకొని తిరుగుతున్నారు. మనుషులు చెప్పుడు మాటలకి ఇచ్చే ప్రాధాన్యత యథార్థతకి ఇవ్వరండి. కానీ దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. మేము ఎవరి కోసం కష్టపడుతున్నాం, ఎవరి కోసం పనిచేస్తున్నాం, ఎవరి కోసం జైళ్ల పాలయ్యాం, ఎవరి కోసం కేసులు పెట్టించుకున్నాం, ఎవరి కోసం అవమానించబడ్డాం, ఎవరి కోసం మాట్లాడుతున్నాం, దేవునికి తెలుసు, దేవుడు చూస్తున్నాడు. ఒకరోజు ప్రతిఫలం ఆయన ఇస్తాడు ఖచ్చితంగా. చాలా మంది అంటున్నారు, నీకెందుకన్నా ఎవరు పట్టించుకున్నప్పుడు నువ్వు కూడా దేవుని వాక్యం చెప్పుకొని నీ చర్చలో నువ్వు సంఘాన్ని పెంచుకోరాదు అని. దేవుని వాక్యాన్ని ప్రకటించాలి, సంఘాన్ని నడిపించుకోవాలి, అనేక మందిని దేవునిలోనికి నడిపించాలి, వాస్తవమే. కానీ సంఘం మీద ఇంత పెద్ద ఎత్తున దాడి జరుగుతుంటే ప్రాణం ఆగట్లా, అది సమస్య. ప్రాణం ఆగట్లా. నాకెందుకులే అనుకోండి, నేను కూడా దాదాపు నెల 15 రోజుల పాటు నాకు అవసరమా, ఎవరికి లేనిది నాకే పట్టిందా, భార్య బిడ్డలు రోడ్డు మీద కీడ్చుకొని వచ్చి మాట్లాడుతున్నారు, చిన్నపిల్లలు పోలీస్ స్టేషన్ ముందు నిలబడాల్సి వచ్చింది, అమ్మన బూతులు తిడుతున్నారు, కొడతానంటున్నారు, చంపుతానంటున్నారు, నాకెందుకులే అని నెల 15 రోజుల పాటు ప్రాణాన్ని ఒగ్గబట్టుకొని ఉండగలిగాను. కానీ ప్రాణం ఆగట్లేదు. నేను అనుకుంటున్నాను దేవుడు కూడా మిగిలినటువంటి పాస్టర్స్ లో ఎలాంటి బుద్ధి నుంచాడు, నాకు ఆ బుద్ధిని ఇస్తే బాగుండు, నేను నా భార్య నా బిడ్డలు నా సంఘం అనుకునే బుద్ధి నాకు అభినయ దర్శనం కూడా ఇస్తే బాగుండు. కానీ ఆయన ఎందుకో సంఘం మీద ప్రాణం పోతా ఉంది, సంఘం చుట్టూ ప్రాణం తిరుగుతూ ఉంది, సంఘ క్షేమమే ప్రాణమేమో అనిపిస్తా ఉంది. మాట్లాడకుండా ఉండలేకపోతున్నాం. షాలిం రాజు గారి మీద 400 స్థలాల్లో కేసులు పెట్టారే, కరుణాకర్ సుగ్గుణ మీద ఎన్ని చోట్ల కేసులు పెట్టాలి మనం? ప్రపంచ దేశాల్లో క్రైస్తవులు లేని రాష్ట్రం ఏదైనా ఉందా, దేశం ఏదైనా ఉందా? ప్రతి చోట కేసు నమోదు చేయొచ్చు మనం, వీడియో ఎవిడెన్సెస్తో సహా. కానీ ఒక్కరంటే ఒక్కరు, నాకెందుకు, నేను బాగానే ఉన్నాను, నా భార్య బాగానే ఉంది, నా బిడ్డలు బాగానే ఉన్నారు, నా సంఘం బాగానే ఉంది, నాకు వచ్చే కానుక నాకు వస్తుంది, నాకు వచ్చే దశం భాగాలు నాకు వస్తున్నాయి, నాకు వచ్చే ప్రథమ ఫలాలు నాకు వస్తున్నాయి, నాకెందుకు అనవసరంగా ఈ గొడవలు అనుకొని ఆగిపోయే స్వార్థపరులే తప్ప సంఘానికి ఇంత కీడు జరుగుతుందే మనం ముందుకు వెళ్ళి మాట్లాడదామన్న ధైర్యంతో ఎవరైనా ముందుకు వస్తున్నారా? ఏమన్నా అంటే దేవుడే చూసుకుంటాడు. ఇది ఒక వంక, తప్పించుకొని వెళ్ళిపోవడానికి ఇది ఒక వంక. మేము మాట్లాడుతున్నాం, ఒక్కరు కూడా సపోర్ట్ చేయకపోతే మేము ఎలా ఈ మీటింగ్స్ జరపాలో ఒకసారి ఆలోచించండి. మీరు సపోర్ట్ చేయడానికి ముందుకు రాకపోతే మేము కొట్లాడుతుంది ఎవరి కోసం? మనందరి కోసం కదా, క్రైస్తవ సంఘం కోసం కదా, ముస్లిమ్స్ కోసం కొట్లాడుతున్నాం, దళితుల కోసం కొట్లాడుతున్నాం, క్రైస్తవ ఆడబిడ్డల కోసం కొట్లాడుతున్నాం, దైవజనుల కోసం కొట్లాడుతున్నాం, సంఘ పెద్దల కోసం, సంఘ బిడ్డల కోసం కొట్లాడుతున్నాం కదా. మీరందరూ తలా ఒక చెయ్యి వేసి మాకు సపోర్ట్ చేసి మమ్మల్ని బలపరిస్తేనే కదా మేము ధైర్యంగా ముందుకెళ్ళగలుగుతాం. మీరందరూ సపోర్ట్ చేయకపోగా అవమానించేలాగా మాట్లాడుతుంటే, హేళన చేస్తూ ఉంటే, ఇదేదో మేము స్వార్థంతో చేస్తున్నట్లుగా కోట్లు సంపాదించుకొని వెనకేసుకోవడానికి చేస్తున్నట్లుగా మీరు మాట్లాడుతూ ఉంటే మనసుకు చాలా కష్టం అనిపిస్తుంది. మీరు నమ్మండి, దేవుడే సాక్షి. స్పాన్సర్ చేయండి దయచేసి. పొలిటికల్ కాన్ఫరెన్సెస్ అనేవి 2 తెలుగు రాష్ట్రాల్లో జరగాలి. 2 తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు, భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో కూడా క్రైస్తవ రాజకీయ అవగాహన సదస్సులు జరగాలి. ఫంక్షన్ హాల్ స్పాన్సర్ చేయండి దయచేసి. ఎంతో మంది ఉన్నవాళ్ళు ఉన్నారు, కోట్లకు పడగలెత్తిన వాళ్ళు ఉన్నారు. పోయేటప్పుడు ఏమైనా కట్టుకుని పోతామా? ఆస్తులు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు, వ్యాపారాల్లో ఎదిగిన వాళ్ళు ఉన్నారు, కోట్ల రూపాయలు దశం భాగాలు పెద్ద పెద్ద సెలబ్రిటీ పాస్టర్లకు పంపే వాళ్ళు ఉన్నారు. ఇలాంటి కార్యక్రమాలకు సపోర్ట్ చేయండి. ధైర్యంగా మేము కూడా వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేకుండా ముందడుగు వేసి ముందుకు వెళ్తాం.
ఒక సౌండ్ సిస్టమ్, ఒక కార్యక్రమంలో ఒక సౌండ్ సిస్టానికి ఆ రోజు అక్కడ సౌండ్ సిస్టమ్ వాడుకోవడానికి 10,000 15,000 స్పాన్సర్ చేయండి. ఆర్కెస్ట్రా కోసం స్పాన్సర్ చేయండి. వాటర్ బాటిల్స్ ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే వాళ్ళు అక్కడికి వస్తున్న వాళ్ళు మంచినీళ్ళు తాగడానికి వాటర్ బాటిల్ స్పాన్సర్ చేయండి. ఆ ఫంక్షన్ హాల్కి 20,000 25,000 అవుతే ఆ ఫంక్షన్ హాల్ స్థాయిని బట్టి దానికి స్పాన్సర్ చేయండి. మరొక మీటింగ్కి స్పాన్సర్ చేయండి. మన బిడ్డల్ని, మన సంఘాన్ని మనం కాపాడుకోకపోతే ఇంకెవరండి మనల్ని కాపాడేది? ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మనం గెలిస్తేనే తప్ప ఈ సమస్యకు పరిష్కారం దొరకదు. మీరు అనుకుంటున్నారేమో. చాలా ఇబ్బంది పడతాం మనం. పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే హిందుత్వవాదాన్ని భుజాన వేసుకున్నాడో భయంకరమైనటువంటి దాళ్లు పెరిగాయి ఆంధ్ర తెలంగాణలో. మీరు గమనించండి దయచేసి. పరిస్థితులు ఏమాత్రం బాగాలేవు. ఒకసారి ఆలోచించండి. మాకెందుకు, నాకు అవసరమా, మీ చావేదో మీరు చావండి అంటారా? మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. లేదు, మేము కూడా మీతో పాటు కలిసి నడుస్తాం బ్రదర్ అంటారా? తప్పకుండా మీ సహాయాన్ని, మీ సపోర్ట్ను మాకు పంపించండి. వీలైతే కొంచెం ఇంట్లో నుంచి ఆ గడప దాటి బయటకు వచ్చి ఈ వీడియోస్ తీసుకుని వెళ్ళి కరుణాకర్ సుబ్బున మీద మీ ప్రాంతాల్లో కంప్లైంట్ నమోదు చేయండి. మేము కూడా CMDF నుంచి మట్టి ప్రసాద్ గారు ఆయన బృందంతో ఖమ్మం SP గారిని కలిసి రేపు కంప్లైంట్ చేయబోతున్నారు కరుణాకర్ సుబ్బున మీద. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను తెలియచేయండి. మీ అందరికీ వందనాలు.